ఈరోజు జర్పుల రాధా కృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ 4 సంవత్సరాల కాల వ్యవధిలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి మరి ఈరోజు 5వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు జయపాలన్న గారికి, అదేవిధంగా గోలి సీనన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల రాధాకృష్ణ, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు దశరథ్ నాయక్ గారికి, వారి సతీమణి శారద గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. జననం ధర్మమని, మరణం తప్పదని ఒక మనిషి 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు మన దశరథ గారిలాగా కొన్ని మంచి పనులు చేస్తే ఇంకా కొద్దిగా ఎక్కువ కాలము బతుకుతాం. కానీ మనం మనిషిగా పుట్టినప్పుడు ఆ మనిషికి ఒక సార్థకత ఉండాలి. మనం మనిషిలాగా జీవించినప్పుడు కొన్ని మంచి పనులు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే ఈరోజు దశరథ్ నాయక్ గారు ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మండల్లో, మరి చాలా సంతోషం, అభినందనీయం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల నుంచి మేమందరము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ మరి వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలలో మేము పాల్గొంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలకు మరి మేమున్నాము అని చెప్పి ఒక భరోసాని ఇస్తున్నటువంటి సందర్భం ఇక్కడ విచ్చేసిన మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు గ్రామాలలో కరోనా వచ్చి ఎంతోమంది ఇబ్బందులు పడతా ఉంటే మరి నాడు ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు ఇచ్చిన పరిస్థితి నుండి, కరోనా కిట్ల నుండి, అదేవిధంగా ఈరోజు గ్రామాలలో మేము సేవా కార్యక్రమాలు చేస్తే మండలం మొత్తం కూడా ఈరోజు తన యొక్క సేవా కార్యక్రమాలను చేస్తూ మరి ముందుకు పోతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఈ స్థాయికి ఎదిగి మరి నిరుపేదలను ఆదుకోవాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం, ఒక గొప్ప సేవా దృక్పథంతో దశరథ్ నాయక్ గారు ఈరోజు ముందుకు రావడం, మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి మీరు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కూడా ఇంకా ముందు మరెన్నో చేయాలని చెప్పి కూడా మరి మా యొక్క సహాయ సహకారాలు, మా యొక్క తోడ్పాటు కూడా మీకు తప్పకుండా ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనం ఏదైనా విషయాన్ని రాసుకుంటే పుస్తకాలలో మాత్రమే ఉంటుంది, కానీ మనం చేసేటువంటి మంచి పనులు ఏవైతే ఉంటాయో అవి కొంతమంది జీవితాలలో చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. జయపాలన్న, నేను 5 సంవత్సరాల క్రితము నేను సర్పంచ్గా ఎన్నికైనప్పుడు, కొత్తగా సర్పంచ్ అయినప్పుడు అన్న దగ్గరికి రెగ్యులర్గా ముందే పోయేటప్పుడు, జయపాలన్న దగ్గరికి పోయినప్పుడు మాట్లాడుతూ ఎవరి గురించి అన్న జనరల్గా మనం ఒక డిస్కషన్ చేస్తుంటే మనము వాడెంతనా వీడెంతనా వాడిదేముందన్నా అని చెప్పి ఒక సందర్భంలో మాట్లాడినప్పుడు జయపాల్ అన్న ఒక మాట చెప్పిండు, లక్ష్మీనరసింహారెడ్డి, మనము ఎంత మంచి పని చేసినా, ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినా, ఎంత బాగున్నా మనం ఉండే విధానం కూడా చాలా ముఖ్యము, మనం మాట్లాడే విధానం కూడా చాలా ముఖ్యము అని చెప్పి వారు ఓపిక అనేది ఏ విధంగా ఉండాలి అనే దానికి నిర్వచనం జయపాల్ అన్న. మరి వారి దగ్గర మేము ఆ విధమైనటువంటి ఓపికను నేర్చుకొని ఈరోజు నియోజకవర్గంలో, అదేవిధంగా ఈ మండల కేంద్రంలో మేమందరం కూడా కలిసిమెలిసి ఓపికతోటి ఈరోజు ఎంత ఇబ్బంది ఎదురైనా, ఎన్ని విధాలుగా మాకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ ఓపికతోటి వారి నుంచి నేర్చుకున్నటువంటి స్ఫూర్తితోటి ఈరోజు ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు నిలువుగా 60 కిలోమీటర్లు, అడ్డంగా 35 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో నిరుపేదలను ఆదుకుంటున్నటువంటి వ్యక్తులు
ఉన్నటువంటి పార్టీ ఏకైక పార్టీ మన బీఆర్ఎస్ పార్టీయే. వాస్తవం మాట్లాడుకుందాం మనం. ఇవాళ తలకొండపల్లి పోతే మన ఉప్ప వెంకటేష్ అన్న, అక్కడ పోతే సత్యమన్న, అక్కడ పోతే గోల్సీన్ అన్న, ఇట్లా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఈరోజు ఇవాళ కడతాల్లో పోతే దశరథ్ నాయక్, గ్రామాల వరకు వస్తే మేము సర్పంచులుగా ఉండి మేము ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నిరుపేదలకు అన్ని విధాలుగా మేమున్నాము, మేము ఆదుకుంటాము, ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మేము ముందుంటామని చెప్పి ఉన్నటువంటి పార్టీ నేతలు మన బీఆర్ఎస్ పార్టీ నేతలు. మరి ఇంత మంచి హృదయం ఉన్నటువంటి నేతలు ఉన్నటువంటి మన ఈ పార్టీ నేతలను మనందరం కూడా పెద్ద మనసుతోటి వాళ్ళందరినీ కూడా మనం వెన్నంటి ఉండి వాళ్ళను కూడా మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం సందర్భం ఈరోజు మనందరి భుజస్కంధాల పైన ఉంది అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఏది ఏమైనప్పటికీ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మీరందరూ రావడం, మరి కార్యక్రమము ఇంత గొప్పగా ఏర్పాటు చేసినందుకు మరొకసారి దశరథ్ నాయక్ గారికి వారి దంపతులకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే వారి కుమారుని యొక్క జ్ఞాపకార్థం ఈ యొక్క సహాయ సహకార కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే పుత్రశోకం అనేది అది ఒక వెలకట్టలేనిది, దాన్ని ఎవరు కూడా ఆ యొక్క బాధను తీర్చలేనటువంటి సందర్భం. మరి వారి కొడుకును స్మరించుకుంటూ వారు ఎప్పటికప్పుడు నిరుపేదలకు సహాయ సహకారాలు చేస్తుండడము అభినందనీయము. మరి ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో మీరు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని చెప్పి మీకు మా యొక్క తోడ్పాటు కానీ మా యొక్క సహాయ సహకారాలు కానీ ఎల్లవేళలా ఉంటాయని చెప్పి ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ మనందరం కూడా ఇదే విధంగా ఐక్యమత్యంగా మనందరం కూడా కలిసిమెలిసి రాబోయే రోజులలో కూడా ప్రతి విషయంలో మనందరము ఒకరికి ఒకరై తోడుంటూ మనందరము ముందుకు పోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా అదేవిధంగా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి దశరథ్ నాయక్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇప్పుడు